భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు భారత్. ఈ డీటెయిల్స్ చూస్తే మహేశ్వరం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని మహేశ్వరం జేఏసీ చైర్మన్ ఒత్తుల రఘుపతి జేఏసీ నాయకులు అన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలో మహేశ్వరం జేఏసీ ఆధ్వర్యంలో ఫ్యూచర్ సిటీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్న 33 గ్రామాల ఫ్యూచర్ సిటీలో కలపాలని కొద్ది రోజుల నుంచి జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం చేయడం జరుగుతుంది. అయితే అందులో భాగంగానే ఈ రోజు గురువారం నాడు ఉదయం జేఏసీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని పార్టీల రాజకీయ నాయకులు పాల్గొన్నారు. మహేశ్వరాన్ని ఫ్యూచర్ కలిపే వరకు కూడా గ్రామాల నుండి ప్రజాప్రతినిధులతో ఉద్యమాలు ఉధృతం చేస్తూ సోమవారం నాడు కలెక్టర్తో వినతి పత్రం ఇస్తామని అన్నారు. ముక్త కంఠంతో ప్రకటించారు. పార్టీ రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయాలని అవసరం ఉన్నదని అన్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మంత్రి శ్రీధర్ బాబుని కలిశామని అన్నారు. మహేశ్వరంను ఫ్యూచర్ సిటీలో కలిపే వరకు కూడా పోరాటం ఆగదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ ఒత్తుల రఘుపతి అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎప్పుడైతే సైబర్ సిటీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రకటించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారో అక్కడ అనేక సమస్యలు, అంతర్జాతీయ సమస్యలు, భవనాలు, కొత్త టెక్నాలజీ, కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి బహుళ స్థాయి అంతస్తులతో కూడిన భవనాలు మరి ఆ ప్రాంతానికి రావడం జరిగింది. ఇప్పుడు గతంలో ఫార్మా సిటీ కోసం సేకరించినటువంటి భూములు అత్యధిక శాతం మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నాయి. గతంలో ఇక్కడ పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం కూడా భూసేకరణ చేయడం జరిగింది. వేలాది ఎకరాలు తీసుకొని ఈ ప్రాంతంలో మరి అనేక మందికి మరి భూములు తీసుకొని ఇక్కడ కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు కోసం శ్రీకారం చుట్టింది. ఆ విధంగానే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా మరి ఈ ప్రాంతం నుంచి ఈ జిల్లా నివాసి ప్రాంతం వాసిగా మరి ఈ తెలంగాణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇది ఫ్యూచర్ సిటీగా ప్రకటించి ఇది 4వ నగరంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన రావడం ఇది ఒక రకంగా అభినందనీయమైనప్పటికీ దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రంగారెడ్డి జిల్లాతో పాటు మహబూబ్ నగర్ కానీ నల్గొండ ఈ ప్రాంతం అంతా కూడా మరి ఎంతో వెనుకబాటులో గురైన విషయాన్ని మరి ఆయన గమనించి తీసుకున్నారా? మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కీలక రోల్ పోషిస్తున్నటువంటి వ్యక్తులంతా కూడా ఈ ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ రావడం వల్ల మరో 10 ఏళ్ళు 20 ఏళ్లలో ఒక బహుళ స్థాయి అంతస్తులతో కూడినటువంటి పెద్ద ప్రాజెక్టులతో కూడినటువంటి ఒక రూపకల్పనతో, కార్యాచరణతో, ఒక ప్రణాళికతో ఈ ప్రాంతాన్ని ఫ్యూచర్ సిటీగా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఇక్కడ ప్రాజెక్టులు తీసుకురావడానికి మరి ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి రఘుపతి కానీ, యాదగిరి కానీ, యాదరెడ్డి కానీ, ఇంకా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. అయితే జేఏసీ స్పోర్ట్స్ సిటీ అనే దానిపైన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఏర్పాటుకు అందరూ సహకరించి తెలంగాణ ఏ విధంగా అయితే అందరూ కూడా జై తెలంగాణ అన్నారో మన గ్రామాలలో కూడా అందరం కూడా అన్ని పార్టీలను కూడా యువకులు, పెద్దలు, మహిళలు అందరూ కూడా జై జేఏసీ ఫ్యూచర్ సిటీలో కలపాలి అనే ఒక నినాదం తీసుకురావాల్సిన అవసరం మనందరిపై ఉన్నది. కాబట్టి ఇప్పుడే రూపొందించిన ఒక 500 కనీసం ఒక 500 బైకులతో బైక్ ర్యాలీ తీసుకురావాలని చెప్పారు మా సోమవారం నాడు. మరి మా గ్రామం వద్దుగా నేను, నందిగమ్మ నరసింహ గారు, ఇంకా మా మిత్రులందరూ, మా బ్రదర్స్ అందరూ కూడా కలిసి మా ఊరు నుంచి కూడా 25 నుంచి 30 బైకుల వరకు తప్పకుండా